నమస్తే అండి. నిన్న మీరు చేసిన లైవ్ చూశాను. అందులో సత్యభామ శైవుల్ని కాకా పట్టడానికి చేసినటువంటి ఒక వీడియో ప్లే చేశారు మీరు. ఆ వీడియోని అదివరకు కూడా చూశాను. ఆ వీడియో ఎప్పుడు చేసిందంటే దానికి 2 రోజుల ముందో ఒక రోజు ముందో ఒక లైవ్ చేసింది. తను తన అసిస్టెంట్ అండకొండ రాముడు కొంతమంది 2-3 శైవుల్ని కూడా తీసుకొచ్చాడు. ఆ తర్వాత యాజ్ యూజువల్ వైష్ణవుల బ్యాచ్ ఒకరు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఒక లైవ్ చేశారు. ఆ లైవ్ యొక్క ఎజెండా ఏంటంటే శైవులకి వైష్ణవులకి అసలు ఎప్పుడు గొడవలు జరగలేదు అని ప్రూవ్ చేయడానికి, అద్వైతులు శైవులకి అన్యాయం చేశారు అని ప్రూవ్ చేయడానికి ఆ లైవ్ వీడియో చేశాక మరి ఆవిడకి వీళ్ళు చెప్పినటువంటి ఏవో కొన్ని స్టేట్మెంట్స్ తీసుకుని ఆవిడ తన ఊహాశక్తిని, తన కల్పనల్ని కూడా యాడ్ చేసి చక్కగా చాలా కాన్ఫిడెంట్గా ఎప్పట్లానే అరుస్తూ తిడుతూ నేను చెప్పేది కరెక్ట్, నేను చెప్పేది నిజం, యూనివర్సల్ ఫ్యాక్ట్ అని నమ్మించడానికి ఒక వీడియో చేసేసింది. అదే మీరు నిన్న లైవ్లో ప్లే చేశారు. అందులో ఆవిడ శ్రీశైలంలో అయ్యవారి ప్రసాదంలో మాంసపు ముక్కలు వచ్చాయి, అది శాక్తేయులు కలిపారు, శాక్తేయ పూజారులు కలిపారు అని చెప్పి చాలా సీరియస్ అలిగేషన్స్ వేసింది. ఆవిడ వెళ్ళి చూసిందా? ఆవిడ ఇన్వెస్టిగేట్ చేసిందా? ఆవిడ రిపోర్ట్ రాసిందా? ఆవిడకి ఎలా తెలుసు? అవి రూమర్సా? ఒక్క మాట చెప్పండి. శాక్తేయులు శక్తి స్వరూపాన్ని పూజిస్తారు, అంటే అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారిని పూజించే వాళ్ళు అయ్యవారిని అవమానిస్తారా? అమ్మవారు ఊరుకుంటుందా? పోనీ అద్వైతులు కూడా తీసుకోండి. అద్వైతులు శివశక్తి స్వరూపాన్ని పూజిస్తారు, వాళ్ళు అవమానిస్తారా? అసలు అద్వైతులు మొత్తం శివుడు, శక్తి, విష్ణువు, గణపతి, సూర్యుడు, కార్తికేయ స్వామిని కూడా పూజిస్తారు. ఎవరినన్నా ద్వేషించాలని అద్వైతులకు ఎందుకుంటుంది? మనందరికీ తెలుసు శ్రీశైలంలో కాంట్రాక్టర్లు కానీ, చుట్టుపక్కల గుడి చుట్టూరా ఉన్నటువంటి షాపులు, వెండర్స్ కానీ అన్య మతస్థులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ కంట్రోల్లో చాలా ఉన్నాయని తెలుసు. ఆ మాత్రం బుద్ధి లేదటండి. అయినా శ్రీశైలంలో జ్యోతిర్లింగము, ఒక శక్తిపీఠము కలిసినటువంటి పుణ్యక్షేత్రము, బ్రాహ్మణులు, పూజారులు మాంసముక్కలు కలుపుతారండి? ఏం ఆడుతుంది ఆవిడ? ఇలాంటి అలిగేషన్స్ చేసినా సరే సోకాల్డ్ హిందూ ఛానల్స్ వాళ్ళు ఏం మాట్లాడండి. తిరుపతిలో అన్యాయాలు జరిగితే మాత్రమే అందరూ వాయిస్ రైజ్ చేస్తారా? తిరుపతి గురించి ఎవరైనా, తిరుమల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మాత్రమే వాయిస్ రైజ్ చేస్తారా? ఈవిడ మాట్లాడే మాటలు అనకూడదు, కానీ అది నోరు కాదండి, పెంట కుప్ప. అది ఆవిడ వ్యూయర్స్కి ఎంత నచ్చుతోందో, ఎందుకు నచ్చుతోందో నాకు తెలియదు, కానీ ఆవిడ మీద ఎవరు పల్లెత్తి మాట అనరు. వేరే హిందూ ఛానల్స్ వాళ్ళు ఎవరు కూడా. ధైర్యం లేదా? లేదంటే కాంప్రమైజ్ అయ్యారా? ఆవిడ వ్యూయర్షిప్ ఎక్కువ ఉంది కాబట్టి ఆవిడనేం అనట్లేదా? అదే ఆవిడ చిన్న ఛానల్ అయి ఉంటే ఈ పాటికి మూత పడిపోయేది. ఉంటే నిక్కచ్చిగా ఉండాలండి. హిందూ ఛానల్స్కి చెప్తున్నాను నేను మీ అంత సేవ చేసి ఉండకపోవచ్చు హిందూ ధర్మానికి, కానీ మీరు దయచేసి మీ మీద నమ్మకాన్ని పోగొట్టుకోకండి. ఈ అలిగేషన్స్లోకి వస్తే ఈవిడ చేసేటువంటి ఈవిడ అలాగా మాట్లాడి ఆవిడ చెప్పేదే నిజమని గట్టిగా అరుస్తూ కొన్ని తిట్లు జోడిస్తూ చాలా కాన్ఫిడెంట్గా
బర్రె గొంతు ఒకటి వేసుకుని అరుస్తూ అరుస్తూ చెప్తుంటే వ్యూయర్స్ అమ్మో ఇదే నిజం కాబోలు అని నమ్మేసి కామెంట్స్ పెట్టేస్తూ ఉంటారు. నేను ఆవిడ వ్యూయర్స్కి ఒకటే చెప్పదలుచుకున్నానండి, మీరు దయచేసి గొర్రెల్లాగా అవ్వకండి. ఒకప్పుడు ఆవిడని నేను కూడా ఫాలో అయ్యాను, నాలాగా చాలామంది ఫాలో అయ్యారు. చాలా నిక్కచ్చిగా మాట్లాడుతుంది, కరెక్ట్ మాట్లాడుతుంది, బాగా మాట్లాడుతుంది, అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాయిస్ రైజ్ చేస్తుంది అని అనుకునే ఫాలో అయ్యాం. కానీ తర్వాత ఆవిడ చేసేటువంటి చేష్టలు, వ్యాఖ్యలు, ఆవిడ అసలు యూట్యూబ్కి ఎందుకు వచ్చిందో తెలిసిపోయాక ఇంకా ఆవిడని ఫాలో అవ్వడం మానేసాం. రేషనల్గా థింక్ చేయండి ప్లీజ్. నేను ఆవిడ వ్యూయర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. సినిమా హీరోల్లాగా ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడిని ఏమన్నా అంటే మా హీరోని అంటావా అని చెప్పి డిఫెండ్ చేస్తూ కమెంట్ చేస్తూ ట్రోల్ చేస్తూ ఉంటారు. అలా ఉండకండి, ఇది చాలా సీరియస్ విషయం. ఆవిడ చేస్తున్న పని చాలా హానికరం సమాజానికి, హిందూ ధర్మానికి, మనకి. కాబట్టి ఆవిడని ఏమన్నా ఒక మాట అనగానే, ఆవిడని క్రిటిసైజ్ చేయంగానే మీద పడిపోయి కమెంట్స్ పెట్టేసి అంత ఫీల్ అయిపోకండి. ఇది మీకోసం, మన కోసం, మన హిందూ సమాజం కోసం చెప్తున్నాను. దయచేసి ఆలోచించండి. దేవుడు మనకి మేధాశక్తి ఇచ్చారు, దేవుడు మనకి బుర్ర అనేది ఇచ్చాడు, అది మనం ఆలోచించాలి, పదును పెట్టాలి. మీరు ఈ ఉగ్ర భార్గవ సేన చేసే లైవ్ వీడియోస్ చూడండి, ఎందుకంటే అందులో ఆవిడ చాలా డిలీట్ చేసేసిన కంటెంట్ ఇందులో ఉంటుంది. ఆవిడ చేసే చాలా కామెంట్స్ ఇందులో డిస్కస్ చేయబడుతున్నాయి. మీరు అవన్నీ వినండి, సైలెంట్గానే వినండి. 4 రోజులు తీసుకోండి, 2 నెలలు తీసుకోండి, ఆలోచించండి. తర్వాత ఆవిడని ఫాలో అవ్వాలో అవ్వకూడదో మీరే డిసైడ్ అవ్వండి. ఇప్పుడు క్రిస్టియానిటీ మతంలోకి వెళ్ళిన వాళ్ళు మీరు చూస్తూనే ఉండుంటారు యూట్యూబ్లో. ప్రూఫ్స్తో సహా చూపించినా కూడా వాళ్ళు మూర్ఖంగా ఏం కాదు, మా దేవుడే గొప్ప, మా బైబిలే గొప్ప అంటుంటారు. మీరు కూడా ప్రూఫ్స్ కళ్ళెదుట కనబడుతున్నా వినబడుతున్నా కూడా మా సత్యక్క బంగారం, మా చెల్లెమ్మ బంగారం అని చెప్పి ముద్దు కమెంట్స్ పెడుతూ ఇంకా ఆవిడని ఆరాధిస్తూ ఆవిడ ట్రాప్లో పడకండి, అందులోనే ఆ లూప్లో ఉండిపోకండి. ఆవిడకంటూ ఒక ఎజెండా ఉంది. అద్వైతం అంటే ఆవిడకి ఇష్టం లేదు. వీలైనంత మందిని అద్వైతానికి దూరం చేయడం ఆవిడ ఎజెండా. అలాగే బ్రాహ్మణులకు ఎగైనెస్ట్గా అన్ని వర్ణాల వాళ్ళని రెచ్చగొట్టాలనేది ఆవిడ ఎజెండా. తద్వారా తను ఏ మిషన్ మీద అయితే వచ్చిందో వైష్ణవంలోకి జనాలు దగ్గరగా రావాలని. పర్లేదు, వైష్ణవం తీసుకోండి, ఎవరైనా సరే ఎందులోకన్నా మారచ్చండి, అందులో డౌట్ లేదు. ఆవిడ నిజంగా వైష్ణవాన్ని ప్రచారం చేయాలనుకుంటే మంచిదే, కానీ మనం పైకి మెట్లు ఎక్కాలనుకోవడం కూడా మంచిదే. పాపులర్ అవ్వాలి, వ్యూస్ తెచ్చుకోవాలి, నేను ఫేమస్ అయిపోవాలి అని ఆవిడ ఉద్దేశం ఉండడం మంచిదే. కానీ ఆ మెట్లు ఎక్కేటప్పుడు అవతల వాళ్ళ తల మీద కాళ్ళు పెట్టి తొక్కేసి మరీ ఎక్కాల్సిన అవసరం లేదు. నీ నాలెడ్జ్తో, నీ శ్రమతో, నీ కష్టంతో, నీ ప్రయాసతో నువ్వు ముందుకెళ్ళాలి. కానీ అవతల వాళ్ళు తొక్కేసి, వాళ్ళని నెట్టేసి, వాళ్ళ నెత్తి మీద కాలు పెట్టేసి ఎక్కేయాల్సిన అవసరం లేదు. ఆవిడ చేస్తున్నది అదే. ఆవిడ ఇప్పటిదాకా 2-3 ఛానల్స్ని చాలా హెరాస్ చేసింది. కొంతమంది ఛానల్స్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. హేమమాలిని గారిని కూడా ఆవిడ చాలా హెరాస్ చేస్తూనే ఉంది. ఇది నేను డైరెక్ట్గా ఆవిడ వ్యూయర్స్తో మాట్లాడుతున్నాను. మీరు అవన్నీ చూసే ఉన్నారు. మీలో ఎంతమంది ఆవిడని మొదటి నుంచి ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు ఉన్నారో, రీసెంట్గా ఫాలో అయిన వాళ్ళు ఉన్నారో తెలియదు. కానీ మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ పాటికే అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే అది చాలా అన్ఫార్చునేట్ అండి. ఆవిడ విష్ణు పురాణం, ఇవన్నీ సాత్విక పురాణాలు, తామసిక రాజసిక పురాణాలు చదవకూడదు, ఆ గుణాలను ఇస్తాయి అని చెప్పి ఒక స్టేట్మెంట్స్ పాస్ చేశారు. మరి ఆవిడ వైష్ణవురాలే, సాత్విక పురాణాలు చదివి ఉంటుంది కదా, ఆ సాత్వికత ఆవిడలో ఉందా? మీరందరూ ఎప్పుడైనా చూసారా?
మాటలో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ, థాట్ ప్రాసెస్లో కానీ, ఆలోచన విధానం, ఆవిడ చేసే కుతంత్రాలు, ఆవిడ అల్లే కట్టుకథలు, వీటిలో సాత్వికత ఉందా అండి? ఎవరికన్నా ఏమన్నా మనము నేర్పించాలంటే, ప్రచారం చేయాలంటే, ప్రీచ్ చేయాలంటే ఫస్ట్ అది మనం మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఆదర్శంగా నిలబడాలి. భగవద్గీతలో ఉన్నటువంటి సూక్తులని అసలు ఆవిడకి చెప్పే అర్హత ఏముందండి? అందులో ఒకటన్నా పాటిస్తుందా? ఆడవాళ్ళని హింసిస్తుంది, సాటి ఆడదాన్ని హింసిస్తుంది. ఎవరైనా ఆవిడని క్రిటిసైజ్ చేస్తే ఒక ఆడపిల్లని నేను ధైర్యంగా మొహం చూపించుకుని మరీ ధైర్యంగా వచ్చి ధర్మం కోసం పోరాడుతుంటే నా మీద కమెంట్స్ చేస్తారా, నన్ను తొక్కేయాలని చూస్తారా, అది ఇది ఆడదాన్ని ఇలా అంటారా అని చెప్పి ఫెమినిస్ట్ కార్డు ఉపయోగిస్తుంది. మరి హేమమాలిని గారిని ఆవిడ ఎందుకు అంత ఇబ్బంది పెట్టింది? ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. ఆవిడే కాదు, ఆవిడ బిస్కెట్లు ఇచ్చి వేరే యూట్యూబర్ని కూడా అదే చేయిస్తుంది. అవన్నీ మీకు కనిపించట్లేదా? కనబడుతున్నా కూడా అర్థం కావట్లేదో నాకు తెలియదు. నేను అందుకే ప్రతి చిన్న విషయం మెన్షన్ చేస్తున్నాను. ఆవిడ మాట్లాడే తీరు, హేమమాలిని గారు మాట్లాడే తీరు మీరే కాస్త చూసుకుని పోల్చుకోండి. ఇంకొక స్టేట్మెంట్స్ చూశాను ఆ లైవ్లో. ఆవిడ చేసిన వీడియోలో అడ్డబొట్టు పెట్టుకునేది కేవలం శైవులేనా? స్మార్థులు కూడా అడ్డబొట్లు పెట్టుకుంటే ఎవరు శైవులు ఎవరు స్మార్థులు అని అర్థం కావట్లేదు ఆవిడకి. అసలు స్మార్థుల గురించి, శైవుల గురించి, వారి బొట్ల గురించి ఆవిడకి ఎందుకు? ఆవిడ వైష్ణవం గురించి ఆవిడ చూసుకోవచ్చు కదా. లేదు, అన్నిట్లోనూ వేలు పెడుతుంది. అంటే ఇప్పుడు ఒక రకమైన బొట్టు ఒకళ్ళే పేటెంట్ తీసుకోవాలా అండి? వాళ్ళే పెట్టుకోవాలా? భస్మం గురించి ఏం తెలుసని మాట్లాడుతుంది. అంటే అద్వైతులు శివుణ్ణి పూజించట్లేదా? అడ్డబొట్టు పెట్టుకోకూడదా? అంటే ఏంటంటే ఇప్పుడు ఫలానా వాళ్ళు ఫలానా బొట్లే పెట్టుకోవాలని ఉంటే అందరూ అలానే ఫాలో అయితే ఎవరెవరో తెలిసిపోతుంది. వివక్ష చేయాలనుకున్నప్పుడు ఈజీగా చేయడానికి వీలు పడుతుంది. మరి ఆవిడేగా వివక్షకి నేను ఎగైనెస్ట్ అని చెప్పి వీడియోలు చేసి అన్ని వర్ణాల వాళ్ళని రెచ్చగొడుతోంది. మరి ఇదేంటి? ఎవ్వరు ఎలాంటి బొట్టైనా సరే వాళ్ళని నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఈవిడెవరు చెప్పడానికి? శైవులను తన బుట్టలో వేసుకుని అదొక టీమ్గా స్ట్రెంగ్త్ పెంచుకుని స్మార్థుల మీద, అద్వైతుల మీద దాడి చేద్దామని అనుకుంది. కానీ అంత వర్కౌట్ అవ్వలే. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదండి ఆవిడ ఎలాంటిదో. ఎటొచ్చి ఆవిడ వీడియోస్ చూస్తున్న వ్యూయర్స్కే అర్థం అవ్వట్లేదు. మీరు టైం తీసుకోండి, ఆలోచించండి, కంపేర్ చేసుకోండి. ఆవిడ కంటెంట్ చూడండి, ఉగ్రభార్గవ సేన లైవ్స్ చూడండి, వీడియోస్ చూడండి. ఇది ఇన్ఫర్మేషన్ ఎరా అండి. మాకు తెలియలేదు అని అనుకోవడం కంటే నేను తెలుసుకుంటాను, నిజమేంటో తెలుసుకుంటాను అని అనుకోవడంలోనే మన తెలివి బయటపడుతుంది. సత్యభామ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన సత్యం ఆవిడ వైపు ఉందని అనుకోవద్దు. అసలు ఈ పాటికే ఆవిడ గురించి వచ్చినటువంటి అంత కంటెంట్ చూశాక ఈ పాటకే మీలో మార్పు రావాలి. నిజాలు తెలుసుకోండి. సత్యమే శివం, సత్యమే సుందరం, సత్యం శివం సుందరం. సత్యం లేని చోట పరమాత్మ ఉండడు. సత్యమే పరమాత్మ స్వరూపం. ఆ సత్యాన్ని ఎంత తొక్కేసి, కల్పితాలు జోడించి, కట్టుకథలు అల్లేసి ఎంత విర్రవీగినా కూడా అది ఎప్పుడో అప్పుడు బయటపడుతుంది. ఇప్పుడు జరుగుతుంది అదే. గరికపాటి గారి గురించి రకరకాల వీడియోస్ చేసింది, క్రిటిసైజ్ చేసింది. కానీ క్రిటిసైజ్ చేయడంలో కూడా ఒక నేర్పరితనం ఉండాలి. పక్కవాడిని ప్రశ్నించేటప్పుడు మన సంస్కారము బయటపడుతుంది. ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుంటే ఇంకా ఆవిడ ఇష్టం, అది ఎలా అడుగుతుంది అనేది ఆవిడ కర్మ అది. అలాగా గరికపాటి గారి గురించి వీడియోస్ పెట్టంగానే కొంత వ్యతిరేకత వస్తుంది కమెంట్ సెక్షన్లో. అది బ్యాలెన్స్ చేయడానికి ఓ వారం రోజుల తర్వాత ఆయన గురించి ఒక పాజిటివ్ వీడియో పెడుతుంది, ఆయన సపోర్ట్ చేస్తూ. అలానే చాగంటి గారి గురించి చేసింది, సామ్వేదం వారి గురించి చేసింది, ఆదిశంకరాచార్యుల గురించి కూడా అట్లానే చేసింది. ఈవిడిచ్చే ఎలివేషన్స్ ఆదిశంకరాచార్యులకు ఎందుకు? కానీ ఆయన సాక్షాత్ శివస్వరూపం.
అంటే ఏంటంటే వ్యూయర్స్ని ఎలా సైకలాజికల్గా ట్యూనింగ్ చేస్తుంది, ఎలాగ మ్యానిపులేషన్ చేస్తుంది అనేది అర్థమవుతుంది. అంటే ఏమనుకుంటారు, ఓహో ఏం లేదు, వాళ్ళంటే ఈవిడికి ఏమి హేట్రెడ్ లేదు, జస్ట్ ఊరికే వాళ్ళ తప్పులను చూపిస్తోంది అంతే, మనకు చెప్తోంది మా సత్యక్క అని అనుకోవడానికి. ఆవిడ చాలా తెలివైందండి, చాలా తెలివైంది, చాలా కన్నింగ్. అది వరకు పవన్ కళ్యాణ్ గురించి వచ్చిన వ్యతిరేకత ఆవిడ 4 వీడియోలు ఎన్నో చేసింది. అది భరించలేక ఇంకా వేరే ట్రెండింగ్ టాపిక్ పట్టుకుందనమాట. ఆ వీడియో చేసేసరికి మళ్ళీ జనాలు ఈ విషయం మర్చిపోయి ఆవిడ మళ్ళీ పొగడ్డం మొదలెట్టారు. ఆవిడ ఉద్దేశం ఏంటంటే, నన్ను అందరూ పొగడాలి, నా మాట మీద అందరికీ నమ్మకం వచ్చేయాలి, రేపు ఎవరైనా నా గురించి క్రిటిసైజ్ చేస్తుంటే కమెంట్ సెక్షన్లో వెళ్ళి వాళ్ళని హెరాస్ చేయాలి, ఆవిడ పాపులర్ అవ్వాలి, ఆవిడకి వ్యూస్ లైక్స్ పెరగాలి. ఇదే ఆవిడ ఎజెండా. కోర్స్ బ్రాహ్మణ ద్వేషం, అద్వైత ద్వేషం అన్నీ ఉన్నాయనుకోండి, అవి ఉంటూనే ఉంటాయి. ఆవిడ వ్యూయర్స్, ఆవిడ ఫ్యాన్స్, ఆవిడ ఫాలోవర్స్ దయచేసి ఆలోచించండి.